ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రదాడులు ఉగ్ర సంస్థల విషయంలో ఇండియా ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అందరికీ అర్థమైంది. కీలక ఉగ్ర స్థావరాలన్నింటినీ నేలమట్టం చేసి టెర్రరిజానికే టెర్రర్ పుట్టించింది భారత్. అప్పటి నుంచి ఉగ్ర సంస్థలు ఇప్పటికీ కోలుకోవటం లేదు. మరి ఆపరేషన్ సింధూర్ నేర్పిన గుణపాఠంతో పాకిస్తాన్ని ఇంకా అభయం వెంటాడుతోందా? సరిహద్దులే కాదు, సున్నితమైన విషయాల్లో హద్దులు దాటొద్దని దాయాదికి తెలిసొచ్చిందా? ఆపరేషన్ సింధూర్ కేవలం ఓ సైనిక చర్య మాత్రమే కాదు, నవభారత ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన భారత్ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే శత్రువు భూభాగంలోకి వెళ్లి మరీ దెబ్బతీస్తుందని ఈ ఆపరేషన్ నిరూపించింది. అప్పుడు భారత సైన్యం చూపిన తెగువ, వ్యూహాత్మక దాడులు పాకిస్తాన్కు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత సమీకరణాలు మారిపోయాయి. ఒకప్పుడు భారత్ ఎప్పుడూ ప్రతిస్పందించే ధోరణిలోనే ఉండేది. కానీ ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ ముందస్తు దాడుల వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాదులు మన సరిహద్దులు దాటకముందే వారి శిక్షణా శిబిరాలను నేలమట్టం చేయటం ద్వారా భారత్ తన కఠిన వైఖరిని చాటింది. ఉగ్రవాదంపై భారత్ చేస్తోన్న పోరాటానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలపటం, పాక్ ను ఒంటరి చేయటంలో భారత్ విజయం సాధించింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి మరీ దాడులు చేసిన తీరు పాక్ సైన్యానికి, అక్కడి ప్రభుత్వానికి ఒక బలమైన సందేశాన్ని పంపింది. గతంలో పాక్ సైన్యం కవర్ ఫైరింగ్ ఇస్తూ ఉగ్రవాదులను భారత్లోకి పంపేది. ఇప్పుడు భారత ఆర్మీ సరిహద్దుల్లో నిరంతరం నిఘా పెట్టడమే కాకుండా చిన్న కదలిక వచ్చినా భారీ స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. శాటిలైట్లు, డ్రోన్ల ద్వారా ప్రతి అడుగును గమనిస్తోంది. తాము ఎక్కడ దాక్కున్నా భారత్ కనిపెట్టగలదనే భయం ఉగ్ర సంస్థలను వణికిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోన్న వేళ భారత్తో పెట్టుకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా అర్థమైంది. భారత్ ఇప్పుడు హెచ్చరికలకే కాదు, చేతల్లో చూపిస్తుందనే విషయం దాయాది దేశానికి స్పష్టమైంది. అంతర్జాతీయ సంస్థల నిఘా ఓవైపు, భారత్ దౌత్యపరమైన ఒత్తిడి మరోవైపు పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించడంలో పాక్ చూపిస్తోన్న శ్రద్ధ వెనుక భారత్ పట్ల ఉన్న భయమే ప్రధాన కారణమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల అరాచకాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఉగ్ర సంస్థల అగ్రనేతలను ఏరివేస్తూ వారి నెట్వర్క్ ని భారత్ చిన్నాభిన్నం చేసింది. ఉగ్రవాదానికి అందే హవాలా నిధులను కట్టడి చేయటంలోనూ కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. కశ్మీర్ లోయలో అభివృద్ధి పనులు వేగవంతం కావటంతో సామాన్య ప్రజలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ భారత్ వైపే నిలబడ్డారు. ఆపరేషన్ సింధూర్ నేర్పిన గుణపాఠం పాకిస్తాన్కు ఓ స్ట్రాంగ్ వార్నింగ్. భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ ఆ శాంతికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని ఈ ఆపరేషన్ నిరూపించింది. సరిహద్దుల్లో నిశ్శబ్దం కనిపిస్తున్నా అది భారత్ పరాక్రమం పట్ల పాక్ చూపిస్తోన్న అప్రకటిత భయమే. భారత రక్షణ వ్యవస్థ ఇప్పుడు కేవలం రక్షక కవచం కాదు, అవసరమైతే విరుచుకుపడే వజ్రాయుధం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి కొన్ని కీలకమైన సిగ్నల్స్ పంపింది. శాంతిని కోరుకునే తమ జోలికొస్తే భూస్థాపితం చేస్తామన్నదే ఆపరేషన్ సింధూర్ సారాంశం. అంతేకాదు, సాధారణ పౌరులకు నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకుని చేసిన మెరుపుదాడి ఇది. దీంతో భారత్ టెక్నాలజీ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశాల విషయంలో ఇకపై అగ్రెసివ్ గానే ఉంటామని భారత్ స్పష్టం చేసింది. శత్రువుల కళ్లుగప్పి వారి గడ్డపైకే వెళ్లి దాడి చేయటం ద్వారా భారత నిఘా సంస్థల బలమేంటో నిరూపితమైంది.
శాంతి వైపు అడుగులు వేస్తున్న కశ్మీర్లో పెహల్గాం లాంటి ఘటనలు కొంత అంతరాయం కలిగిస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆగటం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా చూడటమే ఇప్పుడు కశ్మీర్తో పాటు కేంద్ర ప్రభుత్వం ముందున్న సవాల్. ఆపరేషన్ సింధూర్తో భారత్ చూపిన తెగువ శత్రు దేశాలకు వణుకు పుట్టించింది.